ఇక ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పోస్టల్ స్టాంప్స్ రద్దు చేయడంపై ఉద్యమం ఉధృతం చేసింది కాంగ్రెస్. నేతలంతా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే కార్యకర్తలు మాత్రం రోడ్డెక్కుతున్నారు. ఇక సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరును వీవీఐపీ లిస్ట్ నుంచి తొలగించింది కేంద్రం. మరోవైపు 20న నిర్వహించనున్న కిసాన్ ర్యాలీకి ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు నేతలు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఇప్పుడు కామన్ మ్యాన్. ఇప్పటిదాకా వీవీఐపీగా ఉన్న వాద్రాను ఆ లిస్ట్ నుంచి తొలగించింది కేంద్రం. ఇక నుంచి ఎయిర్పోర్టుల్లో వాద్రాకు కూడా సెక్యూరిటీ తనిఖీలుంటాయి. కొంతకాలంగా తన స్టేటస్కు సంబంధించి వాద్రా ఫేస్బుక్లో వరుస కామెంట్స్ చేస్తున్నారు. తనను వీవీఐపీ లిస్ట్ నుంచి తొలగించుకోవచ్చని ప్రభుత్వానికి ఆఫర్లిచ్చారు. సేమ్ టైం వీవీఐపీల లిస్టుపై రివ్యూ చేసి వాద్రా పేరును రిమూవ్ చేసింది కేంద్రం. रॉबर्ट वाड्रा जी ने स्वयं फेसबुक पर लिखा है कि मैं इससे मुक्ति चाहता हूं, तो मैं समझता हूं कुछ कहने लायक बचा ही नहीं है. जब वो स्वयं ही नहीं चाहते तो भारत सरकार के लिए क्या दिक्कत है? भारत सरकार ने ये फैसला लिया है. అయితే ఈ విషయంలో మోడీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. श्री रॉबर्ट वाड्रा ने स्वयं खारिज किया, स्वयं सरकार को लिखकर कहा कि अगर कहीं ऐसा कोई प्रावधान या उनका नाम है तो उसे काट दिया जाए. ऐसे में इस निर्णय का कोई खास औचित्य नहीं. सरकार केवल इस मामले को तूल देने के लिए बार बार इस प्रकार की अनर्गल बातें कर रही है. మరోవైపు మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పోస్టల్ స్టాంపుల తొలగింపుపై కాంగ్రెస్ భగ్గుమంది. సంచార్ భవన్ ముందు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. జాతి నిర్మాతల విషయంలో నీచ రాజకీయాలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. చరిత్రను వక్రీకరించొద్దని నేతలు హితవు పలికారు. इस सरकार का ये कदम इतिहास का भी अपमान करता है कि इंदिरा गांधी जी और राजीव गांधी जी का महत्वपूर्ण योगदान तो है. हम इस सरकार से अपनी गलती को सुधारने की अपेक्षा नहीं करते. थोड़ी भी संवेदनशीलता या लज्जा है तो इन्हें माफी मांगनी चाहिए. కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేళ్లు కాంగ్రెస్ వారు కాదా అని ప్రశ్నించారు. तो कांग्रेस पार्टी क्यों परेशान है? क्या हमने जवाहरलाल नेहरू को हटाया क्या? तो क्या कांग्रेस के लोग देश को सिर्फ एक चश्मे से देखना चाहते हैं क्या? हम ये नहीं देखना चाहते. और कांग्रेस पार्टी बताए, क्या सरदार पटेल कांग्रेस के नहीं थे? क्या मौलाना आजाद कांग्रेस के नहीं थे? ల్యాండ్ బిల్లుపై మోడీ సర్కార్ వెనక్కు తగ్గడాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్. 20న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కిసాన్ ర్యాలీకి ప్లాన్ చేసింది. భారీ స్థాయిలో చేయాలని ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయ్యారు. ర్యాలీ ఏర్పాట్లపై సీనియర్ నేత ఏకే యాంటోనీ నేతృత్వంలోని కమిటీ రాష్ట్రాల ప్రతినిధులు, అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేసింది.